నాకొచ్చే కేవలం రూ. 200 కూలి కోసం నేను ఉదయం నుంచి ఎంత కష్టపడతానో సాయంకాలం దాకా వీడియోలో చూసేయండి. అంతే ఫ్రెండ్స్, మేము ముగ్గురం కష్టపడితే మనిషికి 200 కూలే మిగులుతుంది. ఒక్కొక్క రోజు ఎక్కువ మిగలచ్చు. ప్రస్తుతం ఈరోజు మారదాకా చేసిన 200 కూలి మాత్రమే మిగిలేట్టుంది. దానికోసం నేను ఎన్ని పనులు చేయాల్సి వస్తుందో చూడండి. పొద్దున్నే ఇంటి పనులన్నీ ముగించుకొని వచ్చాక షాప్లో ఫస్ట్ దోశ స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా కోరుకుంటారు. కొంతమంది ఆయిల్ తక్కువ అంటారు, ఆయిల్ ఎక్కువ అంటారు. కొంతమంది పచ్చికారం దోశ, కొంతమంది మసాలా, కొంతమంది కారం, కొంతమంది మెత్తగా ఉండాలి దోశ రోస్ట్ అయ్యి అంటారు. కొంతమంది కరెన్సీగా ఉండాలంటారు. రకరకాల మనస్తత్వాల వాళ్ళు మనకు తగులుతూ ఉంటారు. మన ఇంట్లో కేవలం మన భర్త పిల్లలకు వండి పెట్టుకోవడానికి మనకు తలకాయ వాసిపోద్ది. ఈరోజు మంచిగా చేస్తే రేపు ఏదో టెన్షన్లో తప్పిపోతుంది. కానీ ఈడ మాత్రం మైండ్ ఒక్కసారినే పెట్టుకోవాలి, ఓట్ల మీదనే పెట్టుకోవాలి. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ అనే ఉండని, మీకు మైండ్ సెట్ అంతా కూడా ఓట్ల మీదనే ఉండాలి. ఈ పని అయిపోయిన వరకు ఏ టెన్షన్స్ పెట్టుకోకూడదు. వన్స్ ఒకసారి పెట్టుకున్నామంటే ఉప్పు లేని కారమో, కారం ఉన్న ఎక్కువైనా ఉప్పు పెట్టాల్సి వస్తుంది. ఖచ్చితంగా దోశ పెన్నెనికి అంటుకుపోతుంది, రకరకాలు ఉంటుంది. అలా ఉండకోకుండా మీరున్నంతసేపు దోశ మీదనే ఫోకస్ పెట్టుకొని మంచిగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. దోశలు అనేది 11:30 దాకా పోస్తా. జనాలు వస్తే 11:30 దాకా 12 దాకా కూడా పోస్తా. ఒకవేళ రాలేదనుకో 10:30 నుంచి 10:30కి అట్లా అయిపోతారు. అయిపోయినాక ఇంకా మంచిగా ఇంటి పనులన్నీ చేసుకుంటా. 1 బై 1 బోకులన్నీ తోమేసుకుంటా. ఒక్కసారి వేస్తామంటే ఒక లాట్ వస్తాయి. మన ఇంట్లో భోజనాలకి సింకులు బోకులు తోముతాం కదా ఫ్రెండ్స్. ఇంత హోటల్ కదా, మరి ఎన్ని వండుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇవన్నీ క్లీన్ చేసుకునే పని ఉంటుంది. వచ్చిన వాళ్ళతో ఎన్ని చిరాకులు ఉన్నా సరే మంచిగా మాట్లాడి, కష్టమేలే దేవుళ్ళు, వాళ్ళు లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. మన ఇంట్లో వాళ్ళలాగా మన ప్రతిదీ అరుస్తూ ఉంటే కాదు. వాళ్ళు ఎంత చిరాకు పెట్టినా సరే మనం నవ్వుతూ ఉండాలి. ఒక్కొక్కరు కరెక్ట్గా రేట్ ఇస్తారు. కొంతమంది నాకు అంత డబ్బులు లేదు, అంత దోశ ఎందుకో అని తక్కువ చేతిలో పెడతారు. మనం అయినా పట్టించుకోకూడదు. మరి తర్వాత అయితే కొబ్బరి గిన్నెలు కొంచెం గుడికి వెళ్తాం కదా, టెంకాయలు పాడైపోకుండా ఉండాలంటే ఇలా హీటుగా ఉండే పెన్నె మీద గిన్నె బౌలించి పెడితే ఆవిరి, కొబ్బరిలో ఉన్న ఆవిరి అంతా పీట్ చేసుకొని రేపటిదాకా ఉన్నా కానీ కొబ్బరి గిన్నెలు మంచిగా ఉంటాయి. అలాంటప్పుడు చెడిపోకుండా ఉంటాయి. 1 బై ఒక్క మనిషి కూర్చున్న 10 కుర్చీలు కొలాప్స్ చేస్తారు. అవన్నీ సర్దుకోవాలి. ఎప్పటికప్పుడు నీళ్లు పోసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అంటే చేతులు కడుక్కునే కాడ కొంతమంది ప్లేట్లు పడేస్తూ ఉంటారు, ఈగలు ముసురుతాయి. నీట్గా ఉండాలి కదా. వీళ్ళు మన వాళ్ళు ప్లేట్లు పడేసింది తెలియదు, మనం నీట్గా పెట్టలేదు అనుకుంటారు జనాలు. అందుకు కాబట్టి 1-2 సార్లు క్లీన్ చేసుకునే కాడ కూడా నీళ్ళు ఉన్నాయా లేదా, కింద ఏమైనా పడ్డాయా అని చూసుకోవాలి. ఇంకా వంట చేసి బండ మీద అయితే ఎప్పటికప్పుడు శుద్ధంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా ఓట్లు అయిపోవచ్చింది కదా, చెప్పాను కదా ఈరోజు వ్యాపారం తక్కువగా ఉంది. ఈరోజు దానికోసం అన్నీ సర్దుకొని అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నా. ఇప్పుడు అన్నీ క్లీన్ చేసుకొని అంట్లన్నీ కడుక్కొని బండని క్లీన్ చేసుకొని ఇవన్నీ మిగిలినవన్నీ సర్ది పెట్టుకునేసరికి నాకు మళ్ళీ 12 అవుతుంది. మనం ముందు వెళ్ళడానికి ఏమి ఉండదు. వ్యాపారం జరిగినా ఒకటే ఉంటుంది. నాకు 300 కూలి వచ్చిన రోజు ఒకటే పని ఉంటుంది, 200 పని కూలి వచ్చిన రోజు ఒకటే పని ఉంటుంది, జస్ట్ 400-500 వచ్చిన రోజు కూడా ఒకటే పని ఉంటుంది. సేమ్ పని, ఎందుకంటే సేమ్ వంట చేయాలి, సేమ్ పని ఉంటుంది. ఇంకా ఈ పనులన్నీ నేర్పించుకున్నా గ్యాస్ చూసుకోవాలి. గ్యాస్ మీద అన్నీ చేస్తాం కదా, గ్యాస్ ఎక్కువ పడుతుంది. గ్యాస్ లేకపోతే ఒక రోజు కూడా జరగదు. అందుకు ఒక సిలిండర్ అయిపోయినా ఒక సిలిండర్ దించిపెట్టుకోవాలి. ఇంకా ఖాళీ దొరికినప్పుడు ఏదైనా తినాలి కదా, ఇంటికి వెళ్తే తినడం ఏమి ఉండదు. అందుకని చెప్పి ఇలాంటప్పుడు మాత్రం ఈ ఎండాకాలం మాత్రం కర్బూజకాయలు ఎక్కువగా కొనుక్కుంటా ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం. ఇంకా ఇడ్లీ పాత్ర కడిగేదానికైతే మరి ఎంత టైం తీసుకుంటుందో తెలుసా ఫ్రెండ్స్. 80 ఇడ్లీ పాత్ర అయితే తెచ్చుకున్నా. అదే చెప్తున్నా, ఇడ్లీ పాత్ర కడగడానికైతే చాలా టైం తీసుకుంటుంది, చాలా చిరాకు కూడా వేస్తుంది. ఆడికి నీళ్లు చల్లి 10 నిమిషాలు పక్కన పెట్టి చక్కగా టీల్ పీసేసుకు బాగా రుద్దే కానీ రాదు. ఎందుకు బాగా నీట్గా కడకపోతే గార పట్టిపోతాయి. మనం కడిగేదాన్ని బట్టే ఉంటాయి బోకులైనా సరే. అందుకని చెప్పి ప్రతిదీ నీట్గానే కడుక్కోవడానికి ట్రై చేస్తాను నేను. ఓకేనా. ఓట్లు పెట్టే వాళ్ళకి ఇంత చిరాకు ఉంటుందని కష్టపడకండి. దీంట్లో కూడా చాలా సంతోషం ఉంటుంది. నీకు 100 వచ్చినా 50 వచ్చినా ఏ పూట కూలి ఆ పూట వస్తుంది. అంతేకాదు 10 మందికి కడుపు నింపే ఈ పని చాలా మంచిదే నాకు తెలిసి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే ఓట్లు ఎవరైనా పెట్టాలనుకుంటే ఏదైనా సలహాలు సూచనలు అడిగితే చెప్తాను. చిన్న హోటలు పెట్టేవాళ్ళు, 5 స్టార్ హోటల్లో పెట్టేవాళ్ళు కాదు, చిన్న హోటల్లో పెట్టేవాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకుంటే పెట్టుబడి ఓట్లు అవుతుందో నేను తప్పకుండా చెప్తాను. ఫస్ట్ టైంకి మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మాలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.